సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 42 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. అందరూ మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. ఉమ్రా యాత్రకు అల్మీనా ఫ్లైజోన్ ట్రావెల్స్ సెంటర్స్ ద్వారా 42 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇందులో ఆసిఫ్ నగర్ లోని జిర్రా ప్రాంతానికి చెందిన వారు 16 మంది ఉన్నారు. హైదరాబాద్ లోని అల్మీనా ట్రావెల్స్ నుంచి చాలా మంది వెళ్లారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 7 చనిపోయారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 ఈ ఘటన జరిగింది. డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటంతో దాదాపు అందరూ చనిపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అనిల్, సౌదీ ప్రమాదం అప్డేట్స్ ఏంటి? అరేబియాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో మనకి ఒక రిజిస్టర్ అయితే వచ్చింది. అంటే వివిధ లొకేషన్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిన వారు దాదాపు 45 మందిగా కూడా ఇక్కడ నుంచి వెళ్ళినట్టు ఒక షీట్లో మనకి నేమ్స్ కూడా వచ్చాయి. అయితే ఇందులో ఒక్కడే సోహేబ్ అనే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఇతనికి సంబంధించినటువంటి తండ్రి, అతని తాత, మరికొంతమంది ఒకే కుటుంబానికి చెందినటువంటి 7 కూడా ఇందులో మరణించారు. దాదాపు 10ల సంఖ్యలో ఒక్కో కుటుంబం నుంచి 7, ఒక్కో కుటుంబం నుంచి 3 ఇట్లా మృతి చెందారు. అయితే ఇదైతే ఈ బస్సు ప్రమాదం జరిగినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకి, నాయకులకి తెలిసిన వెంబడే మనకి కాసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. 11 గంటల ప్రాంతంలో తమ వాళ్ళని సౌదీకి పంపించినట్టు తెలుస్తుంది. సో సాయంత్రం 5 కల్లా పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇక డెడ్ బాడీకి సంబంధించి కూడా ఇక్కడికి తీసుకురావచ్చా అంటే తీసుకొచ్చే ప్రయత్నం ఉంటే తీసుకొస్తాం, లేని ఎడల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వేచి చూడాల్సి ఉందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ ఉమ్రా యాత్రకు వెళ్ళినటువంటి వివరాలపై కూడా ఇంకా ఆరా తీస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే ఉమ్రా యాత్రకు వెళ్ళిన వారు ఉంటారో వారు రావాలంటే అక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి హజ్ హౌస్లో కూడా మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ కూడా అక్కడ ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్కి ఏమైనా కాల్స్ వస్తే కూడా ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం మనం అల్మీనా ట్రావెల్స్ వద్ద ఉన్నాము. ఇదే ట్రావెల్స్ సంబంధించి కొంతమంది వెళ్ళినట్టు తెలుస్తుంది. దాదాపు 15 మెంబర్స్ ఎబో కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. లోపలికి వెళ్ళి కూడా అంటే ఈ ట్రావెల్స్ లోపల కూడా స్థానిక ఎమ్మెల్యే లోపలికి వెళ్ళి కూడా పరిశీలించాడు. ఈ రిజిస్టర్కి సంబంధించి మనకి ఏదైతే అందుతుందో ఆ వివరాల ప్రకారం చూస్తే మాత్రం బాధితులు ఎక్కువగా ఇక్కడికే వచ్చి మాట్లాడారు. ఒక బాధితుడు మాట్లాడుతూ తన కుటుంబానికి సంబంధించి 7 కూడా ఉమ్రా యాత్రకు వెళ్ళినట్టు తెలిసింది. ఇక పూర్తిగా కూడా ఈ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారు. బాధిత కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్తున్నారు. ఇక ప్రతి కుటుంబాన్ని స్వయంగా వెళ్ళి కలుస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు మృతులను మాత్రం ఇక్కడికి తీసుకురావడానికి అవకాశం ఉందా లేదా అనే విషయంపై కొంత సాయంత్రం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బోరాబండకు చెందినటువంటి వారు మహిళలు 2 ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత ముసరాంబాగ్కు చెందినటువంటి 2 మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ లొకేషన్స్ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఏర్పడి ఈ యొక్క ఉమ్రా యాత్రకు బయలుదేరి వెళ్ళారు. మొదట మక్కా మసీదులో అక్కడ ముగించుకొని మక్కా మసీదులో కూడా ఒక 4 అక్కడే స్టే చేసినట్టు తెలుస్తుంది. ఇక మక్కా నుండి మదీనాకు వెళ్ళే సమయంలో ఒక వంతెన పైన అర్ధరాత్రి 1:30 అంటే ఇండియన్ కాలమానం ప్రకారం చూస్తే 1:30 ఈ ప్రమాదం జరిగింది. ఒకేసారి డీజిల్ ట్యాంకర్ను ఈ ట్రావెల్ బస్సు ఢీకొనడం వల్ల పెద్ద శబ్దంతో ఎక్కువగా అక్కడ ఫైర్ అయ్యి మొత్తం కూడా అందరూ సజీవ దహనం కావడం జరిగింది. కొందరే అందులో సోహేబ్ అనే ఒక వ్యక్తి మాత్రం అందులో బస్సు నుండి బతికి బయటపడ్డట్టుగా తెలుస్తుంది. అతను ప్రజెంట్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతను కనుక కరెక్ట్ అంటే ఆ యొక్క సిచ్యువేషన్ కనుక గమనిస్తే, బస్సు ప్రమాదాన్ని కనుక చూసి ఉంటే సో అతను చెప్పేటువంటి వివరాల ప్రకారం కూడా ఈ యొక్క పూర్తిగా వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బస్సు ఎవరిది తప్పు, బస్సు తప్ప అసలు డీజిల్ ట్యాంకర్ తప్ప అనేది ఆ సోహేబ్ అనే వ్యక్తి కొంత స్పృహలోకి వస్తే చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రజెంట్ చూడొచ్చు బాధిత కుటుంబాలకు సంబంధించి కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. స్థానిక నాయకులు చేరుకుంటున్నారు, స్థానిక కార్పొరేటర్ కూడా మాట్లాడారు. అయితే ఈ హజ్ యాత్ర అనేది సంవత్సరానికి ఒకేసారి జరుగుతుంది. రంజాన్ తర్వాత బక్రీద్కు ముందు వెళ్తుంటున్నారు. కానీ ఈ ఉమ్రా యాత్ర ఎప్పటికీ జరుగుతుంటుంది. ఈ ఉమ్రా యాత్రకు ఎవరైనా వెళ్ళొచ్చు. పెద్దలు కూడా వెళ్ళారు, చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఎక్కువగా వెళ్ళారు. అయితే మనకు ఏదైతే ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం మేరకు చూస్తే ఒక షీట్ వచ్చింది. అంటే ఈ షీట్ ప్రకారం చూస్తే మనకి ఇందులో చూడొచ్చు పూర్తిగా కూడా 45 మెంబర్స్ కూడా ఇందులో ఉన్నారు. ఇందులో ఎక్కువగా చూస్తే డీటెయిల్స్ కనుక చూస్తే దాదాపు పెద్దవారే ఉన్నారు, ఎక్కువగా ఏజ్డ్ ఉన్నవారే ఇందులో కనిపిస్తుంది. సో ఓవరాల్గా
45 మెంబర్స్ ఉన్నట్టుగా మనకు ఇక్కడ చూడొచ్చు. సో వీరందరూ కూడా వివిధ లొకేషన్ నుంచి వెళ్ళారు. మెహదీపట్నం, మల్లెపల్లి, పత్తర్ఘాట్ ఇట్లా ఈ ఏరియా నుంచి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఆ ఏజెంట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఏర్పరిచారు. మొత్తం ఇందులో మేల్స్ 17 మంది, ఫీమేల్ 28 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా పర్సన్స్ అంతా కూడా ఎక్కడెక్కడ ఆ ఏరియాకు సంబంధించి ఆ సౌదీ అరేబియాలోని అటు మదీనా కానీ అటు మక్కా కానీ. సో మక్కాకు మొదట మక్కాలో తిరిగి తర్వాత మదీనాకు వెళ్ళారు. సో మదీనా వెళ్ళే క్రమంలోనే ఇది జరిగింది. సో మొత్తం ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్గా ఉంటుంది, ఫ్యూయల్ నిండిపోయి ఉన్నది. అక్కడ ఏదైతే డీజిల్ ట్యాంకర్ ఉందో సో ఫుల్గా ఉండడం వల్లనే అక్కడ ఫైర్ అయ్యి స్పార్క్ చిన్నగా అయ్యి ఒకేసారి బ్లాస్ట్ అయినట్టు తెలుస్తారు. అక్కడ స్పాట్లో ఉన్నటువంటి కొన్ని విజువల్స్ కూడా చూడవచ్చు. మన గతంలో ఇక్కడ జరిగినటువంటి బస్సు ప్రమాదాలకు ఎలాగైతే ఉన్నాయో సో అట్లాంటివి చెల్లా చెదురుగా మొత్తం కూడా మృతదేహాలు పడి ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాటిని అన్నింటినీ కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి అధికారులంతా అక్కడికి చేరుకొని సో ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా తీసుకుంటున్నారు. సో మృతదేహాలకు సంబంధించి కూడా కొంత చెల్లా చెదురుగా పడి ఉన్నాయి కాబట్టి సో వాటిని తీసుకురావడానికి కొంత వీలు ఉంటుందా లేదా అనేది మాత్రం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సౌదీకి కొందరు ఆ కుటుంబ సభ్యులు కానీ కొంతమంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. సో చూడాలి మరి సాయంత్రం 5 కల్లా క్లారిటీ వస్తుందంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే కాసేపటి క్రితమే చెప్పారు. కాబట్టి సో ప్రజెంట్ అయితే ఇటు మల్లేపల్లి, మెహదీపట్నం తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలోని కొన్ని ఏరియాలో మాత్రం తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కొక్క కుటుంబం నుంచి 4-5 ఉండడం మాత్రం మనకి కొంత వారి ఇంట్లలో కొంత విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇక మరోవైపు స్థానిక అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఉమ్రా యాత్రకు సంబంధించి ఆరా తీస్తున్నారు. మైనార్టీ సెల్తో పాటు మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎన్ని కుటుంబాలు ఎప్పుడు వెళ్ళాయి, సో వీటికి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు కూడా మనకు వచ్చాయి. సో పూర్తిగా కూడా అందరి పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా వచ్చాయి. సో కొంత ఏజ్డ్స్ ఎక్కువగా ఏజ్ పర్సన్సే ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే సాయంత్రం 5 కల్లా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడికి డెడ్ బాడీస్ తీసుకొస్తారా లేదా, లేదంటే తీసుకొస్తే ఇట్లా ఎప్పుడు తీసుకొస్తారా, సో మొత్తం ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం మేరకు మాత్రం సోహేబ్ అనే ఒక యువకుడు మాత్రమే ఐసీలో చికిత్స పొందుతున్నాడు. అతను ఒక్కడే బయట పడ్డాడన్నట్టుగా తెలుస్తుంది. సో సాయంత్రం కల్లా పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే మల్లెపల్లిలో పాటు మెహదీపట్నంలోని ఒక ట్రావెల్స్ వద్ద సో ఈ ఎవరైతే కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాల ఇంటి వద్ద కూడా కొంత ఇప్పుడిప్పుడే అక్కడికి అధికారులు కానీ పోలీసు అధికారులు కూడా చేరి ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ మల్లెపల్లిలో మాత్రం బాధితులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు.